ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర అంత డబ్బేంటి, ఆ గోల్డ్ బిస్కెట్లు ఏంటి, అసలు నార్మల్గా లేదనమాట. సో నిజంగా దుల్కర్ సల్మాన్ గారు అయితే మళ్ళీ ఇంకో క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పచ్చు. సో తెలిసిందే కదా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. అలాగే ఇంకా వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇందుకే మనం మాట్లాడుకోబోయేది ఏంటి అనుకుంటున్నారా, లక్కీ భాస్కర్ గురించి అనమాట. సో టీజర్ అయితే రిలీజ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే మనకి నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తుంది, థియేటర్లో తెలిసిపోతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అయితే మాత్రం నచ్చినట్టు ఆడుకున్నారని తెలుస్తూ ఉందన్నమాట. చాలా బాగుంది. టీజరే ఈ లెవెల్లో డిజైన్ చేశారంటే మాత్రం మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తూ ఉందన్నమాట. సో వెంకీ అట్లూరి గారు అంటే అదేనండి, రంగుదే, మొన్నే వచ్చిన ధనుష్ గారితో సార్ మూవీ, అలాగే ఇంతకుముందు తొలి ప్రేమ అని మన వరుణ్ తేజ్ గారు రాశి ఖన్నా గారు కాంబినేషన్లో తీశారు కదా. సో ఆయన అనమాట మన త్రివిక్రమ్ గారికి ఇష్టమైన డైరెక్టర్ కూడా. సో మరి ఈయన డైరెక్షన్ చాలా బాగుంటుంది. కాకపోతే యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఇది చూస్తూ ఉంటే మాత్రం నార్మల్ ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ టైప్లో చూపిస్తూనే ఓల్డ్ టైప్లో, అంటే ఇప్పుడున్న కాలానికి సంబంధించి కాకుండా ఇంతకుముందు ఏజ్, ఇంతకుముందు ఇయర్స్కి సంబంధించిన ఆయనలో అయితే చూపిస్తూ ఉన్నారు. సో ఆయన నార్మల్ పర్సన్లో ఉంటూనే అంత డబ్బు ఎలాగా సేవ్ చేశారు అనేది చాలా హైలైట్గా ఉందన్నమాట. మరి అది సేవ్ చేసిన డబ్బా లేదంటే ఇంకేమైనా స్కామా అనేది మాత్రం మనం చూడాల్సిందే. కాకపోతే పచ్చడి జాడీల్లోనూ ఇంకా చాలా చోట్ల అయితే దాస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు మాత్రం స్టైల్గా ఒక స్పోర్ట్స్ జాకెట్, అలాగే ఆయన లుక్స్ చూస్తూ ఉంటే ఓల్డ్ అయినట్టు, అలాగే కొంచెం రిచ్ అయినట్టు తెలుస్తూ ఉందన్నమాట. మరి మీనాక్షి చౌదరి గారితో లవ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒక సీన్లో అయితే మాత్రం. మరి ఈయన మీనాక్షి చౌదరి గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం కోసం ఇంత కష్టపడ్డారా, లేదు అంటే అసలు ఏం జరిగింది అనేది క్యూరియాసిటీ పెంచేలా అయితే ఉందన్నమాట. ఒక కంటైనర్ ఓపెన్ చేస్తూ మనకి షిప్పింగ్ యాడ్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఒక కంటైనర్ ఓపెన్ చేస్తున్నట్టు ఆ కార్ చేసింగ్లు అవన్నీ కూడా బడ్జెట్ అయితే రిచ్గానే ఉంది. సో శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిపి అయితే తీస్తూ ఉన్నారు కాబట్టి బడ్జెట్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మరి వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ అంటే చాలా బాగుంటుంది. మరి దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అంటే తెలిసిందే కదా, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారనమాట. మనకి చూస్తున్నంతసేపు దుల్కర్ సల్మాన్ గారి కంటే కూడా ఆ క్యారెక్టరే మనకి ఎక్కువ కనెక్టింగ్గా ఉంటుంది. మరి ఏమవుతుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. టీజర్ అయితే మాత్రం చాలా బాగుంది. మగధా బ్యాంక్ అనే బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీ ఈ రేంజ్కి ఎలా వెళ్ళారు ఏంటి అనేది స్టోరీగా అయితే ఉన్నట్టుందనమాట. సో మరి అది ఎలా ఉండబోతుంది, ఆ ఫీల్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యాక వాటి రివ్యూస్ కూడా చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.